హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఒక పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే మనకు అప్డేట్స్ ఉంటాయో అవి ఇంట్రాడేలో లైవ్ మార్కెట్స్లో అప్డేట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం వీడియో చేస్తుంది మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ఓకే, సో డైలీ ఆల్గో లెవెల్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక పాయింట్, సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి దాంతో. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉన్న ఒరిజినల్ లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ సస్టైన్ అయింది అండ్ పాజిటివ్గా మార్కెట్ క్లోజ్ చేసింది 24,000 పైన. అండ్ బ్యాంక్ నిఫ్టీ 55,000 పైన క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ వచ్చేసి 76,400 పైన మార్కెట్లో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ ఒక రేంజ్ని మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, గ్యాప్ అప్లో బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ ఫ్లాట్లో బ్రేక్అవుట్ అయింది ఇంకా మంచి మొమెంటం వచ్చేదేమో, అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ అయి ఉంటే మార్కెట్లో ఇంకా మంచి మొమెంటం వచ్చేది. అరౌండ్ 23,850 నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 24,100 వరకు కూడా అప్ సైడ్ స్కోప్ ఉండే, అంటే మార్కెట్ ఈ రెండు లెవెల్స్ వరకు కూడా స్కోప్ ఉండే. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే, సో అది నేను ఫ్రైడే రోజు ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మార్కెట్ అది ఫ్రైడే మార్కెట్ బ్రేక్ అవ్వలేదు. బట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 9 days అండ్ ఇది ఒక కలుపుతో ఆల్మోస్ట్ 10 days ఒక రేంజ్ని మార్కెట్ బ్రేక్ చేసింది. మల్టిపుల్ డేస్ మార్కెట్ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది, ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. ఒకరోజు రెడ్ ఒకరోజు గ్రీన్ క్యాండిల్స్ వస్తుండే, బట్ మార్కెట్ వచ్చేసి ఫైనలీ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. అంటే ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ 23,850 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కింద ఉంది. మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ పైకి రావడానికి అప్ సైడ్కి రావడానికి చాలా ట్రై చేసి బ్రేక్అవుట్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్ ఇది 23,850. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు నా వ్యూ వచ్చేసి పాజిటివ్. అండ్ ఎప్పుడు మార్కెట్ 24,000 పైన కూడా మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్కి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,100 to 150 లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, సో ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ నిఫ్టీ 24,200, 300 అండ్ అప్ సైడ్ ఆల్మోస్ట్ 24,500 వరకు స్కోప్ ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేది. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకవేళ మార్కెట్ అనేది 24,150 పైన కనుక ట్రేడ్ అవుతుంది మార్కెట్ అంటే, మార్కెట్ నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్ 24,400 to 500 లెవెల్ టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా. సో డౌన్ సైడ్ అండ్ ఇంకొక పాయింట్, ఇవాళ మీరు చూసారనుకోండి 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను నేను. సో 15 minutes టైం ఫ్రేమ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, యాక్చువల్లీ వాళ్ళ ట్రేడ్ మార్కెట్ వచ్చేసి బోత్ సైడ్స్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉండే, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్లో అప్ సైడ్లో గ్యాప్లో ఓపెన్ అయింది కాబట్టి అప్ సైడ్ కూడా మార్కెట్కి ఒక గ్యాప్ ఉంది, డౌన్ సైడ్ కూడా మార్కెట్కి ఒక గ్యాప్ ఉండే. సో అందుకోసం మార్కెట్ ఇక్కడ కంటిన్యూస్లీ చాపిక్గా ఉండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 2,000 మార్కెట్లో అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అండ్ కంటిన్యూషన్ అయింది. ఓకే, సో రేంజ్ బ్రేక్అవుట్ ఇక్కడ మనకి 24,000 లెవెల్ రేపటికి సపోర్ట్ లెవెల్ మార్కెట్ వచ్చేసి, అండ్ డౌన్ సైడ్లో 23,900 లెవెల్ సపోర్ట్ లెవెల్. రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని బుల్లిష్గా చూడవచ్చు. 23,900 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈ గ్యాప్ని మొత్తం ఫిల్ చేయడానికి రావచ్చు. డౌన్ సైడ్కి అప్పుడు టార్గెట్ 23,850 అండ్ 23,800 వరకు కూడా మార్కెట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, 23,900 బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ సైన్ 24,000 కింద వీక్నెస్, అండ్ దాని తర్వాత కన్ఫర్మేషన్ 23,900 కిందికి వచ్చింది అనుకోండి, కన్ఫర్మేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తున్నట్టు, అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ పైన అంటే 24,000 లెవెల్ అండ్ 24,050 లెవెల్స్ పైన ఉన్నంతసేపు మన వ్యూ పాజిటివ్ ఉండొచ్చు. అండ్ మార్కెట్ అప్ సైడ్కి ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24,150 to 24,200 వరకు ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు మనం నిఫ్టీని. ఓకే, అండ్ ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ కూడా చూపిస్తాను. ఇవాళ మన ఆల్గో లెవెల్స్ కూడా మనం చూసినట్టయితే, సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్
ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో అది నేను ట్రేడింగ్ చార్ట్ పైన ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చేసి మధ్యలో ఉండే అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గరికి రీచ్ అయింది. సో ఎండ్ ఆఫ్ ది డే ఓకే. బట్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి పర్ఫెక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఏదైతే 915 క్యాండిల్ ఉండేనో ఆ హైస్ బ్రేక్ అయింది. తర్వాత మార్కెట్ ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ జరిగింది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సాలిడేషన్ జరిగింది స్లైట్లీ అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ అండ్ డ్రా అయినా బ్రేక్అవుట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి. ఆల్గో లెవెల్స్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేసింది. ఆల్గో ఆర్జెడ్ లెవెల్ అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క ట్రై చేసింది. మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి దాని తర్వాత అప్ సైడ్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది ఇవాళ ఆల్గో ఆర్జెడ్ లెవెల్. అండ్ మార్కెట్ ఇప్పుడు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 55,400 దగ్గరలో ప్రైస్ క్లోజ్ చేసింది. సో కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం నాకు ఎక్కువగా స్ట్రెంత్ కనిపించింది ఇవాళ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ పెడతాను 15 minutes చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపించింది. అండ్ అదే డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా కనిపించింది నాకు ప్రీవియస్లీ. అదే మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి దగ్గర రెసిస్టెన్స్ పాయింట్కి రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. వన్స్ ఒకవేళ 55,500 to 55,700 ఏరియా పైకి వెళ్ళింది అనుకోండి ప్రైస్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఓకే. 55,500 to 700 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ వచ్చేసి 55,000 లెవెల్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంది ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉండి రేపు కూడా మార్కెట్ పాజిటివ్ ఉంది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఫ్టీ ఐటీని కూడా ట్రాక్ చేయండి. సో నిఫ్టీ ఐటీ కూడా ఇంపార్టెంటే. అండ్ యాజ్ ఆఫ్ నా నిఫ్టీ ఐటీ కూడా చూసుకుందాం. సో నిఫ్టీ ఐటీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 days ఒక రేంజ్లో ఉంది నిఫ్టీ ఐటీ వచ్చేసి. రేపు మార్కెట్ నిఫ్టీ ఐటీలో ఏదైనా బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి అప్పర్ సైడ్కి అండ్ ఇక్కడ కూడా మార్కెట్ నిఫ్టీ ఐటీ మనం చూసినట్టయితే ఈ 2 candlesలో బయింగ్ ఉంది. సో ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. వన్స్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి నిఫ్టీకి కూడా మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ టువర్డ్స్ 24,200 to 300 వరకు నిఫ్టీకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ ఐటీ కూడా పాజిటివ్కి టర్న్ అవుతాయి ఓకే. సో యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది నిఫ్టీది బ్యాంక్ నిఫ్టీది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ పెడదాం. సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా రేంజ్ బ్రేక్అవుట్ అయింది మనకి సెన్సెక్స్లో ఓకే. సో కాకపోతే ఇక్కడ డౌన్ సైడ్లో గ్యాప్ ఉంది అండ్ అప్ సైడ్లో ఇక్కడ కూడా మీరు గ్యాప్ ఉంది ఓకే. 76,700 లెవెల్ పైన మనం చూసినట్టయితే గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో కూడా గ్యాప్ ఉంది. అంటే ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక లో ఉందో అది ఇంపార్టెంటే అండ్ ఇవాళ ఒక క్యాండిల్ ఒక హై కూడా ఇంపార్టెంటే. సేమ్ నిఫ్టీలో కూడా అంతే ఓకే. కాకపోతే ప్రైస్ మార్కెట్ వచ్చేసి పాజిటివ్గా క్లోజ్ చేసింది కాబట్టి అండ్ ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం ఓకే. ఇక్కడ మీరు చూడండి డౌన్ సైడ్కి అండ్ ఈ ఎంటైర్ గ్యాప్ డౌన్ సైడ్లో ఉంది. అది వచ్చేసి ఇక్కడ లెవెల్ డ్రా చేద్దాం మనం. అండ్ వచ్చేసి 76,100 లెవెల్ అండ్ దానిపైన 76,200 లెవెల్ ఓకే. ఈ హై రైజ్ ప్యాటర్న్ మనకు ఉంది. ఇక్కడ హై రైజ్ ప్యాటర్న్ ఉంది మార్కెట్. 76,200 కిందికి వచ్చింది అనుకోండి ఫస్ట్ కన్ఫర్మేషన్ వీక్నెస్. తర్వాత 76,100 కిందికి వస్తే అప్పుడే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్కి ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఎంటైర్ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం పీఈ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ పాజిటివ్లో మార్కెట్ అనేది ఈ రేంజ్ బ్రేక్ చేసింది వాళ్ళ డే హైస్ కాబట్టి మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. అంటే 76,200 to 76,300 పైన ఉన్నంతసేపు మార్కెట్ సెన్సెక్స్ పాజిటివ్గానే ఉండొచ్చు అండ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఫర్దర్ అప్ సైడ్కి ఓకే. అండ్ ఇవాళ హైస్ ఏదైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్. అదైతే మనకి సెన్సెక్స్లో అది వచ్చేసి మనకి 76,600కి దగ్గరలో ఉంది. అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి దగ్గరలో 100 pointsకి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు చూసి ట్రేడ్ చేయండి. ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ 76,700 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి మార్కెట్ అప్ టు 77,100 and 140 వరకు కూడా అప్ సైడ్ స్కోప్ ఉంటుంది సెన్సెక్స్లో ఓకే. సో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంది. రేపు మార్కెట్ ఒక హైస్ పైన అంటే ఇవాళ ఒక హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ ఎలా చేయాలనేది కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు నిఫ్టీ మార్కెట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. నిఫ్టీ 24,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 24,000 లెవెల్ దగ్గర కాల్ సైడ్ అన్వైండ్ అయింది అండ్ ఇక్కడ మనకి
యూజ్లో క్వాంటిటీ యాడ్ అయింది 1,57,000 అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ రెండు మనకు చూసినట్టయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి అన్వైండ్ అయింది. సో 24,000 లెవెల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 23,900 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. దాని కింద 23,800 అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ 24,200 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు నిఫ్టీ. ఓకే, సో ఒకవేళ ప్రైస్ 24,150 to 200 హోల్డ్ చేసింది అనుకోండి 24,500 వరకు అయితే కమింగ్ డేస్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే డౌ జోన్స్ పాజిటివ్ ఉంది, నాస్డాక్ పాజిటివ్ ఉంది, యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ కనిపిస్తుంది, ఏషియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. బట్ గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 3 పాయింట్స్ దగ్గర పాజిటివ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో అయితే వీకెండ్లో నేను ట్రేడ్ చేయలేదు బికాస్ బయటికి వెళ్ళాను. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే క్రిప్టో కొంచెం పాజిటివ్ స్ట్రక్చర్లోనే ఉంది క్రిప్టోలో. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారో, మన స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు, ఈవెన్ వీకెండ్స్లో కూడా మంచి ప్రాఫిట్ని ఇచ్చింది. ఓకే, ఇక్కడ నేను 22nd నుంచి నేను ఇన్యాక్టివ్లో ఉన్నాను. సో ఇక్కడ నేను చూసినట్టయితే ఇక్కడ 22nd నుంచి మార్కెట్లో క్రిప్టో స్కాల్పర్ వితౌట్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో దాంట్లో ఇన్యాక్టివ్లో ఉన్నాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో క్లియర్గా ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అరౌండ్ 22 Mayకి అండ్ అక్కడ వ్యాలిడ్ అయింది. దాని తర్వాత మీరు చూడవచ్చు ఓన్లీ జస్ట్ ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయినా సరే మార్కెట్ ఎన్ని పాయింట్స్ రివార్డ్ ఇచ్చిందో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్ కింద మీరు బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే 3,000 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ తర్వాత కూడా మీరు చూడండి మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ ఇచ్చింది. తర్వాత సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత సిగ్నల్ వ్యాలిడే కాలేదు. దాని తర్వాత మార్కెట్ దాని కింద కంటిన్యూషన్ కాలేదు కాబట్టి ఈ సిగ్నల్ వ్యాలిడ్ కాదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో అదే లెవెల్స్ పైన ఉంది మార్కెట్. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ ప్లాన్ చేసినా సరే యాజ్ ఆఫ్ నో మార్కెట్ 500 పాయింట్స్ ఇచ్చేసింది. సో 500 పాయింట్స్ ఇచ్చిందంటే పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసుకోవచ్చు, రిమైనింగ్ కాస్ట్ పెట్టేసేయచ్చు. అండ్ బిట్ కాయిన్లో ఓకే, సో యాజ్ ఆఫ్ నో స్టిల్ ఒక బయింగ్ జోన్లో ఉంది బిట్ కాయిన్. ఓకే, సో నేను ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో లాస్ట్ నేను ట్రేడ్ చూసినట్టయితే మీరు చూసినట్టయితే చూడండి, లాస్ట్ May 21st రోజు ప్రాఫిట్స్ చేసాము. దాని తర్వాత 22nd నుంచి ఇన్యాక్టివ్లో ఉన్నాను. సో 22nd నుంచి నేను చూపిస్తున్నాను ఈ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వితౌట్ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో గైడ్ చేయకున్నా సరే క్రిప్టో స్కాల్పర్ నుంచి ఇండివిజువల్ ట్రేడింగ్ కూడా చేసి ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. అలా మన స్ట్రాటజీ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్రాఫిటబుల్గానే ఉన్నారు. ఓకే, అండ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్న వాళ్ళు అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి ఒక బయింగ్ జోన్లో ఉంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 77,000 లెవెల్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉండొచ్చు బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియం కూడా చూసుకోండి, ఇథేరియంలో కూడా ప్రాపర్గా ఇక్కడ సిగ్నల్స్ వచ్చాయి. ఇథేరియంలో కూడా ఈవెన్ May 22nd నుంచి చూడండి, May 22nd ఈ సెల్ సిగ్నల్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత బై సిగ్నల్ వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది. సేమ్ అంటే ప్రాపర్ సిగ్నల్స్ ఇక్కడ క్యాప్చర్ చేసింది. అండ్ ఇక్కడ ఇథేరియంలో సెల్ సిగ్నల్ ఈ పర్టికులర్ పాయింట్లో ఒక సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ వ్యాలిడ్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఇథేరియంలో వ్యాలిడ్ అయింది సెల్ సిగ్నల్, దాని తర్వాత 25 పాయింట్స్ దాకా ప్రాఫిట్ ఇచ్చి దాని తర్వాత రివర్స్ అయింది. అండ్ బై సిగ్నల్ ఇప్పుడు ఇచ్చింది, బై సిగ్నల్ యాజ్ ఆఫ్ నో వ్యాలిడ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 to 11 పాయింట్స్ ఉంది, ఇంకా ట్రేడ్ రన్నింగ్లో ఉంది. ఓకే, సో ఇథేరియంలో ఏదైతే ఉందో స్కాల్పింగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో స్టిల్ ట్రేడ్ రన్నింగ్లో ఉంది బేస్డ్ ఆన్ బై సిగ్నల్. ఓకే, సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో సో ఇది ఎలా యాక్సెస్ తీసుకోవాలనేది చెప్తాను. దానికన్నా ముందు మీరు సింపుల్గా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి రండి. వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్సెస్ పైన క్లిక్ చేయండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ క్రిప్టోకి రిలేటెడ్గా. సో ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, కంప్లీట్ టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. అవి చూసాక క్లియర్లీ అర్థం చేసుకోండి. అర్థమైంది అనుకోండి, మీరు క్రిప్టోలో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ చూపిస్తున్నానో అది బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కాదు, ఫ్యూచర్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే ఫ్యూచర్స్ గురించి డిజైన్ చేశాను.
ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే పర్ఫెక్ట్లీ చేయవచ్చు అనమాట ఇది. సో ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ నేను వీడియోస్లో చెప్పింది కూడా ఫ్యూచర్స్కి రిలేటెడ్గా స్ట్రాటజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, సో ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో మీరు ట్రేడ్ చేయొచ్చు, దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్, ఏదైతే క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ మీకు చూపిస్తున్నానో బైన్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఇది స్ట్రాటజీ నేను యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే, దట్ టు ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా జాయిన్ అవ్వాలనేది. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.